ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత కూడా. మనం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నాం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం నడిచే పాలన అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కానీ ఈరోజు మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. మనం నిజంగా పాలకులని ప్రశ్నిస్తున్నామా, లేక వారు చెప్పే అబద్ధాలను నిజాలని నమ్మి మౌనంగా ఉండిపోతున్నామా? గుర్తించుకోండి. ఓటు వేయడంతో బాధ్యత తీరిపోదు. ఓటు ఈసీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలైన బాధ్యత అక్కడి నుంచి మొదలవుతుంది. ప్రభుత్వం, కేంద్రమైన, రాష్ట్రమైన వారు మన సేవకులు. మనం కట్టే పన్నులతోనే వారి జీతాలు, వారి విలాసాలు, వారి పథకాలు నడుస్తున్నాయి. మరి మన సొమ్ము ఎలా ఖర్చు అవుతుందో అడిగే హక్కు మనకు లేదా? ప్రశ్న లేని చోట జవాబుదారితనం ఉండదు. ఒక ఇంట్లో పిల్లలు తప్పు చేస్తుంటే తల్లిదండ్రులు ప్రశ్నించకపోతే వారు నియంతలుగా మారే అవకాశం ఉంది. మనం ప్రశ్నలు అడగకపోతే వారు తాము చేస్తున్నది సరైనదే అని భ్రమపడతారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా పట్టించుకోరు. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారు. గెలిచిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతారు. మనం నిలదీయకపోతే ఆ అబద్ధాలే రేపటి నిజాలుగా చలామణి అవుతాయి. రోడ్ల నిర్మాణం నుంచి రక్షణ ఒప్పందాల వరకు ప్రతి పైసా లెక్క అడగాలి. అడిగితేనే సమాచారం బయటకు వస్తుంది. ప్రశ్నించడం ఆగిపోయిన రోజున ప్రజాస్వామ్యం మరణిస్తుంది. మన వ్యవస్థలో వైఫల్యాలు, ప్రభుత్వంలో, కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న పార్టీ ఏదైనా సరే, అధికారం అనేది ఒక మత్తు లాంటిది. అది మనిషిని అహంకారిగా మారుస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ, ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ సంబంధాల విషయంలో వారు తీసుకునే నిర్ణయాలు సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ధరల పెరుగుదలపై మనం ఎందుకు మౌనంగా ఉన్నాం? మన రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాల పాత్ర కీలకం. మన ఊరి రోడ్డు ఎందుకు బాగాలేదు, మన పిల్లలకి ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు అని అడిగే ధైర్యం మనకు ఉండాలి. మనం ప్రశ్నించనంత కాలం వారు మనల్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తారు. మనం ప్రశ్నించటం మొదలు పెడితేనే వారు మనల్ని ప్రజలుగా గుర్తిస్తారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో అడగాలి. సమాచార హక్కు చట్టం వంటి ఆయుధాలను వాడాలి. మన కర్తవ్యం. ఫ్రెండ్స్, భయాన్ని వదిలేయండి. ప్రశ్నించడం అంటే ద్రోహం కాదు, అది దేశభక్తి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ మనుషులు బతుకులు బాగుపడాలంటే వ్యవస్థ బాగుండాలి. వ్యవస్థ బాగుండాలంటే పాలకులలో భయం ఉండాలి. ఆ భయం మనం వేసే ప్రశ్నల నుంచి పుడుతుంది. ఇకనైనా మౌనం వీడుదాం. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి గురించి, అవినీతి గురించి, మన హక్కుల గురించి గొంతెత్తుదాం. గుర్తించుకోండి, మీరు ప్రశ్నిస్తేనే మీకు సమాధానం దొరుకుతుంది. మీరు నిలదీస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుంది. మీరు మేల్కొంటేనే ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.